ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. అలా కొన్ని టాస్క్లు, కొన్ని గేమ్స్ కానీ, టీమ్ గేమ్స్ కానీ ఫస్ట్ టార్గెట్ ఎవరు మీ అందరికీ తెలుసు. బన్నన్న నేను మమ్మల్ని టీంలో తీసేవారు. నిజంగా చెప్తున్నానన్న, ఉన్నమాట చెప్తున్నాను. ఎందుకంటే ఉన్నది జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. మా ఇద్దరికి ఎవ్వరు సపోర్ట్ లేరన్న హౌస్లో. బన్నీ గారు కూడా లేదా? ఎవ్వరు లేరన్న. మరి దివ్య గారు, తనుజ గారు, ఇంకా టీమ్ వర్క్. దివ్య గారు, ఖుషి దివ్య ఉన్నంత వరకు ఉండేదన్న. కానీ తర్వాత నుంచి అసలు నుంచే చదివలేదు. దివ్య ఒకటి మాకు కొంచెం సపోర్ట్గా ఉండేదన్న. తను వెళ్ళిపోతే ఎంతో బాధ అనిపించింది అన్న. మాకైతే చాలా బాధ అనిపించింది. అవునా? చాలా బాధ అనిపించింది అన్న. మాకు ఖుషి వెళ్ళిపోతుండే. మాకు తను సపోర్ట్ కానీ కలిసారా? బయట మాట్లాడారా దివ్యతో? అలా నిన్నే కలిసాను. కలిసారా? బన్నన్న, బన్నీ గారు కలిసారా? అవునా? మా బనానా అన్న. ఎవరెవరు కలిసారు బయటకు వచ్చాక కంటెస్టెంట్లు? అంటే రోజు వీడియో కాల్ వెళ్తున్నాయి అన్న. వీడియో కాల్స్ వెళ్తున్నాయి మొత్తం. ఇప్పుడు బయట ఎవరెవరు ఉన్నారో అందరూ వీడియో కాల్స్ వెళ్తున్నాయి. బయట కలిసి అందరూ గ్రూప్ కాల్ చేసుకున్నారు. గ్రూప్ కాల్ బిగ్ బాస్ 9 అని గ్రూప్ క్రియేట్ అయిపోయింది. నేను వెళ్ళే ఫస్ట్ మనిషి మన ఎవరు వెళ్ళారు, షష్ఠి వెళ్ళింది ఫస్ట్. షష్ఠి మొత్తం వెళ్ళిన వాళ్ళు అందరికీ ఒకటే చెప్తున్నాను, ప్లీజ్ మన ఫ్రెండ్షిప్, మన రిలేషన్ ఇలా మెయింటైన్ చేద్దాం. బయటికి ఎవరు వెళ్ళినా ఫస్ట్ గ్రూప్ క్రియేట్ చేయండి, మనం అందరూ కలుద్దాం, అందరూ సరదాగా ఉందాం అని. యాక్చువల్లీ మనకి ఇంకో గ్రూప్ ఉంది. మొత్తం సీజన్ 1 నుంచి సీజన్ ఇప్పుడు 9 వరకు ఒక గ్రూప్ ఉంది అని యాడ్ చేయను. నీ దగ్గరే ఉంటుంది, యాడ్ చేస్తా. మొత్తం అందరూ ఉంటారు అందులో. అందరు కంటెస్టెంట్, అన్ని సీజన్ కంటెస్టెంట్స్ అందులో ఉంటారు అన్నమాట. అదొక గ్రూప్ ఉంది మనకి. అది నాకు తెలియదు. అది కూడా ఒకసారి దాంట్లో కూడా రండి, ఫుల్ మజా ఉంటుంది. ఇదైతే మాకు నిన్న 11:30 12 గంటగా చేసాం. అవునా? అరగంట వెళ్తూనే ఉంది. మనోళ్ళు పెట్టట్లేదు. ఓకే బాయ్, గుడ్ నైట్ చెప్పి పడుకుంటుపోయాను. ఏ టైం పడుకుపోతారు మీరు? పిల్లలకి అంటే వాళ్ళు ఏంటంటే డాడీ పోల్టే ఉంటారు అన్న. వాళ్ళు డాడీ దగ్గరే ఉంటారు. నేను ఎప్పుడు పడుకుంటే అప్పుడు పడుకుంటారు వాళ్ళు. మాక్సిమం అంటే 10-10:30కి పడుకుంటాను అన్న. ఇంట్లో పిల్లలు కాదు, నిద్ర పట్టకపోతే అప్పుడు ఫోన్ పట్టుకొని కూర్చుంటాను. కానీ హౌస్ లో టైమింగ్స్, ఫుడ్ టైమింగ్స్ అంతా డిఫరెంట్ కదా. ఇబ్బంది పడ్డరా? ఇబ్బంది అన్నది లేదన్న. అంటే మీకు తెలుసు మనకి ఇప్పుడంటే ఏ టైంకి ఆ టైము టాస్క్లు అంటారు, రెడీ అవుతారు ఇది. కానీ ఇబ్బంది అన్నది లేదు. కొంచెం దానివల్ల నాకు ఒక ప్లస్ అయిందన్న. ఓ 10 కేజీలు తగ్గినన్నా. ఏం చేస్తే వస్తుందన్న, జిమ్కి వెళ్ళినా రాదు, వాకింగ్ చేసినా రాదు, చాలు కదన్న. ఫిజికల్ గా 10 కేజీలు తగ్గాను. బిగ్ బాస్ బిగ్ బాస్ నిజంగా చాలా లాస్ అయిపోతారు. అవును అవును. ఎందుకు మీరు ఏ టైంకి తింటారు తెలుసా? లంచ్ 3:30-4కి, డిన్నరు 1 గంట 2కి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం 1 గంటకి మీరు తినేది. టైమింగ్లు ఇవి. మీరు పడుకుండేది రాత్రి 3-4. తెల్లరు లేపేసి సాంగ్ లేపేసి ఇది చేసేవాళ్ళు. మీకు సాంగ్స్ డబుల్ ప్లే ఎప్పుడైనా పడుకొని లేకపోతే మళ్ళీ ఇంకోసారి ప్లే చేసే? లేదు, లేకుండా అన్నది కాదన్న. సాంగ్ అయిపోతే పాట నచ్చింది బిగ్ బాస్ వన్స్ మోర్ అని నడిచేవాడు మేము. ఒక్కొక్కసారి ప్లే చేసేవారు, లేకపోతే ప్లే చేసేవారు కాదు. ఆయన నచ్చితేనే అప్పుడు ఆ సాంగ్ నచ్చిందంటే అందరికి ఫోన్ కాల్ వచ్చేస్తుంది. బిగ్ బాస్ ప్లీజ్, బిగ్ బాస్ వన్స్ మోర్ అంటే ప్లే చేసేవారు. కానీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలి ఒకసారి. నిజంగా చేయాలి. అది ఆ ట్రాన్స్ పోదు అసలు. ఏం అన్న మీరు నమ్మరు, ఫోన్ గుర్తురాలేదన్నా. అవును, గుర్తురాదు అసలు. ఎందుకంటే టెన్షన్. అమ్మో బిగ్ బాస్ ఇవాళ ఏ ట్విస్ట్ పెడతాడు, ఏ టాస్క్ పెడతారు, ఆ టెన్షన్. నిజంగా నా ఫోన్ అయితే గుర్తురాలేదన్నా నాకు. కానీ రోజులు మర్చిపోయేవాళ్ళవి, డేలు మర్చిపోయేవాళ్ళని. ఇవాళ ఏ రోజు మేము వచ్చిన బట్టి లెక్కేసుకునేవాళ్ళవి. మామూలుగా తెలుసుకోవడానికి ఇన్నో రోజు నడుస్తుంది, ఇన్నో రోజు అమ్మో ఈ వీక్ చాలా వచ్చేసరికి 1 వీక్ కంప్లీట్. మనకు ఆ లెక్క ఉండేది. అలా అయిపోయేవన్నా. సుమన్ అన్న ఏదైనా గొడవలు అయితే స్టాండ్ తీసుకోడు అని ఒకటి ఇది ఉందన్న. అది ఎందుకో తెలుసుకోవచ్చా? అంటే వాళ్ళ గొడవల్లో మనం ఎందుకు వెళ్ళడం అన్న? కాదన్న, ఆల్రెడీ నేను వాళ్ళకి చెప్తున్నాను వద్దు దేనికి. నేను ఆల్రెడీ కళ్యాణ్కి కూడా చెప్పాను. ఇది సంజన గారు నాది టాస్క్, ఆ బాక్సులు పెట్టేది. ఆ టాస్క్లోని ఆ పెట్టేది కళ్యాణ్కి మా అందరికి ఆర్గ్యుమెంట్ అయింది. దివ్యకి, తనుజకి, కళ్యాణ్కి, మొత్తం అందరికి ఆర్గ్యుమెంట్ అయింది. సుమన్ అయినా ఫస్ట్ పెట్టారు, సుమనానికి వాళ్ళు ఇది అని కొంచెం ఆర్గ్యుమెంట్ అయింది. ఇంకా సంచలన డెసిషన్ కాబట్టి సంజన గారికి ఇచ్చారు. ఆ తర్వాత కళ్యాణ్ వచ్చి
పక్కన బీన్ బ్యాగ్ మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు, కళ్యాణ్ ఏమైంది అని అడిగి. కాదన్న చూడన్నా ఎలా మాట్లాడుతున్నారు, ఇదిగో నీ ఓడిపోయింది నేనే హ్యాపీగా ఉన్నాను, నార్మల్గా ఉన్నాను, వదిలేసాను. అక్కడికి ఆ టైంకి మీరు వదిలేయండి, ఎందుకు చూయింగం లాగా సాగతీకని వదిలేండి దా అని చెప్పి నేను కళ్యాణ్ తీసుకొని భోజనం చేసేదన్న. అది అక్కడికక్కడ మర్చిపోవాలంటే అది గేమ్ వైజే తీసుకోవాలన్నా, పర్సనల్గా తీసుకోకూడదు ఏదిని. అందుకే ఇంకా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు, దాన్ని వదిలేసేవాళ్ళు. చెప్పే వరకు నేను చెప్పేవాడిని మ్యాక్సిమం చెప్పేవాడిని. ఇంకా ఆహా కాదు అంటే మీ ఇష్టం, అంతేనా. ఇప్పుడు ఆ రీతు డిమాండ్ కానీ ఆ గొడవల్లోని చెప్పండి ఏమైంది ఏంటి అంటే చెప్పేవారు, ఓకే అయింది. మూడోసారి అదే, నాలుగోసారి అదే, ఆఖరికి 100సారి కూడా అదే గొడవ. ఏముండదన్న నార్మల్ అయిపోయిన డిస్కషన్ మళ్ళీ మాట్లాడుకునేవారు వాళ్ళు. అవును, నిజంగా మంచి రిలేషన్లు ఉండేవాళ్ళు, మంచి ఫ్రెండ్స్ అన్న. ఫ్రెండ్స్ డిమాండ్ వచ్చి వెరీ కూల్ పర్సన్, సైలెంట్, మనవైపే అన్న అతను ఊరు కూడా. ఆ స్లాంగ్ కానీ కొంచెం మనకి యాష్ ఉంటుంది కొంచెం, అది ఇమాన్యుల్ బాగా ఇంటెడ్ చేసేవాడు డిమాండ్ కదా. వాళ్ళు సరే ఇస్తా అనలేదు కానీ ఇమ్మ ఏదైనా జోక్ అయితే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది మీరే. ఎంజాయ్ చేసేవాళ్ళు, బాగా ఎంజాయ్ చేశారు. సీక్రెట్ టాస్క్ కూడా బాగా ఎంజాయ్ చేశారు కదా. వాళ్ళు నాకు ఇచ్చేవారు అన్న, రెబల్ కానివ్వండి, దొంగల టాస్క్ కానివ్వండి, మనీ అన్ని మీకే, కానీ బాగుండేది. కానీ ఆ రెబల్ టాస్క్ లో అందరూ పేర్లు చెప్పారు, కానీ నా పేరు ఎవరు గెలిచారు ఆ పేరు అన్న. అసలు మీరు ఉంటారని ఎందుకు అనుకుంటారు వాళ్ళు లోపల, సోమనాన్న ఎందుకు చేస్తాడులే అది. అంటే ముందుగా మనం వెళ్ళి ఇమ్ము ప్లీజ్ ఇమ్ము నువ్వు డబ్బులు అయితే నేను తీసిక మనం వెళ్ళి ఈ సైడ్ నుంచి నడుకుంటూ వెళ్ళేవాళ్ళు. అందుకు అసలు డౌట్ వచ్చేది కాదు వాళ్ళకి, సుమన్ మనం అడుగుతున్నాడు, సుమన్ ఎందుకు డబ్బులు అవుతాడు, అది ఇదే ఆలోచించారు కానీ అలాగే ఆలోచించలేదు వాళ్ళు. చాలా తెలివిగా ఆడేవాళ్ళు. ఎన్ని చూసి మరి ఆడలేదని అంటున్నారు, మీరే తెలివిగా ఆడేనన్నారు. అంటే అది నా ఒపీనియన్. అదే ఆడియన్స్ మనకి ఇప్పుడు మీరు ఆడారు కాబట్టి టాప్ 7 వరకు యాక్చువల్లీ అన్నారు 100 రోజులు మ్యాక్స్, అంతేనా? 3 రోజులు పోతే 100 రోజులు అయిపోయింది. ఇంటికి దూరం ఎప్పుడు లేరు కదా, ఇంటికి ఎప్పుడు దూరంగా ఎవరు ఫ్యామిలీ లేదన్న. ఫస్ట్ టైం అన్నప్పుడు మనం అవుట్డోర్ వెళ్ళినా షూటింగ్స్కి వెళ్ళినా ఫోన్స్ ఉంటాయి, వీడియో కాల్ చేసుకుని ఏదో టచ్ లో ఇబ్బంది అనిపించదు అన్న. ఒక ఏదైనా వైఫై చూసుకుంటుంది బాగాను, కానీ ఓన్లీ ఏంటంటే మనల్ని చూడొచ్చు కానీ వాళ్ళని మేము చూడలేం కదన్నా. 24/7 చూడొచ్చు, ఈ ఎపిసోడ్స్లో చూడొచ్చు వీళ్ళు మనల్ని. ఓకే బాగున్నారు, హెల్త్ బాగుంది అని వాళ్ళు అనుకుంటారు, చిన్న సాటిస్ఫాక్షన్ వాళ్ళకి. మనకు అది ఏముండేది కాదన్న. దానికే నేను కొంచెం ఒక 2 weeks 3 weeks కొంచెం ఫ్యామిలీ, కొంచెం నేను ఎమోషనల్ పర్సన్ అన్న, నాకు ఫ్యామిలీ దూరం అయిందని కొంచెం బాధ ఉండేది, కానీ మిగతాది ఏమీ లేదన్న. ఫుల్ హ్యాపీ, చాలా హ్యాపీ అన్న నాకు అక్కడ. అసలు నార్మల్గా సుమన్ అన్న బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాడు, కారణం ఏంటి అంటే తెలుసుకోవచ్చా? డబ్బులా, నార్మల్గా ఇది ఏంటో ఈ ఫీల్డ్ అంటే ఇది ఒక ఫేమ్, మళ్ళీ నా ఇండస్ట్రీకి నాకు ఇది ఒక ప్లస్ అవుతుంది అని చెప్పా? 100% సుమన్ శెట్టి అన్నవారికి అందరికీ కొంతమందికి తెలుసన్న, కొంచెం కాంపిటీషన్ అనుకోని ఏమైనా అనుకోని అని మళ్ళీ సుమన్ శెట్టి అంటే కొంచెం చూపించాలి, జనాలకి తెలియాలి. నాకు గుడ్ విల్ కోసమే నేను వెళ్ళిందన్న. బట్ భగవంతుడి దయ వల్ల తినడానికి బట్టకి నాకు లోటే లేదన్న. హ్యాపీ 100% హ్యాపీ అన్న. నాకు ఆ గుడ్ విల్ కోసం, ఆ నేమ్ కోసం, ఆ గుడ్ నేమ్ కోసమే నేను వెళ్ళిందన్న. కానీ ఇది తెలుగు ఇండస్ట్రీలో మీది మళ్ళీ మరొక కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అవును. ఎందుకంటే ఇప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ మీరు జనాల్లోకి వెళ్ళిపోయారు కదా, ఎక్కువ మూవీ ఆఫర్స్ వచ్చే అవకాశం మీకు ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒక టీవీ ఆర్టిస్ట్ కాబట్టి మళ్ళీ ఎక్కువ సినిమాలు బాగా వచ్చే అవకాశం అయితే మీకు చాలా మంచిగా ఉంది బ్రో. ఆల్ ది బెస్ట్. మళ్ళీ మీరు మళ్ళీ వాళ్ళే మూవీలు చేసి మళ్ళీ మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయాలి. సుమన్ శెట్టి లేకపోతే సుమన్ శెట్టిలో జనాలకి ఏం నచ్చిందని అనుకుంటున్నారు మీరు? అని అంటే బయటకు వచ్చి నేను చూసాక నాకు తెలిసింది ఏంటంటే నా ఇన్నోసెంట్ వాళ్ళకి నచ్చింది అని నాకు అర్థమైందన్న. అండ్ మీకు సింపతితో మీకు ఓట్లు పడ్డాయంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా?
సింపతి కాదన్న, సింపతి అంటే ఎమోషన్ మేబీ కనబడి ఉంటుంది వాళ్ళకి. దెన్ సుమన్ శెట్టి కూడా ఆడగలడు, టాస్క్ కానీ గేమ్ కానీ ఫైట్ కానీ చేయగలడు, నామినేషన్లో కానీ ఆ టైం కానీ స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నాడు, దేనికైనా ఫైట్ ఆడగలడు అని. అప్పుడు అంతే. విన్నర్ అయితే అనుకున్నారా? విన్నర్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారా? అన్న నేను టాప్ 5 మీద పెట్టుకున్నాను యాక్చువల్లీ. అంటే యాక్చువల్లీ టాప్ 5కి వస్తే కప్పు కోసం ఆలోచిస్తాం, అవునా కదా? టాప్ 5కి వచ్చాక అప్పుడు అనుకోవచ్చు, కానీ టాప్ 5 అనుకున్నాను నేనైతే. మీ హౌస్లో ఎవరైనా డిస్కషన్ చేసేవాళ్ళ? కప్పు మనం కొడతాం, నేను కొడతాను, నువ్వు కొడతావు, ఎలా కొడతాం? అది కామన్ పాయింట్ అన్న. బిగ్ బాస్ హౌస్ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు నేనే కొడతా కప్పు నాదే అని అనుకుంటాం, అందరం జనరల్గా అందరూ అనుకుంటాం. లోపల అయ్యేవా డిస్కషన్స్ అని? లోపల అయ్యేదన్నా ఎవరెవరి మధ్య అందరూ కప్పు నాదే అని అన్నాను. ఇమ్ము అనేవాడు. అది మన 6th వీక్ నాకు బాగా కలిసి వచ్చింది. 5 స్టోమ్కి వచ్చి 5 స్టోమ్కి వచ్చారు కదా, ఆ వీక్ అసలు అందరూ ఇప్పుడు హౌస్లో ఒకటే అనేవారు, సుమన్ అనేది 6th వీక్ రా, ఫుడ్ మన లగ్జరీ ఫుడ్ కానీ రమ్య రావడం, దెన్ మళ్ళీ కెప్టెన్ అవడం ఆ వీకే. ఏం కావాలంటే అప్పుడు వచ్చేవి కదా అవునవునా. అంటే అనిపించిందా వాళ్ళ 5 స్టోమ్స్ వచ్చాక మీకు అందరూ సుమన్ అన్న మీకు రెస్పెక్ట్ ఇవ్వడం, అందరూ దేనికైనా సుమన్ అన్ననే సెలెక్ట్ చేయడము అర్థమైపోయిందా? నాకు బయట మంచి నేమ్ ఉన్నట్టుందో, వీళ్ళందరూ నా దగ్గరికి వస్తున్నారు ఏంటి అని ఆలోచించారా? అన్నా నేను అంత మనకి భగవంతుడు అంత ఇవ్వలేదన్నా, తెలియదు యాక్చువల్లీ, మనకి ఐడియా లేదన్నా దీని గురించి. ఇంత సరౌండింగ్ ఇంత చదివి అది చెప్తున్నాను కదన్నా, అందరూ ప్రిపేర్ అయ్యి వస్తారంట అన్న బిగ్ బాస్కి. ఇలాగుంది అలాగుంది, గట్టిగా ఫైట్ అవ్వాలి, ఫిజికల్గా ఆడాలి, ఫిజికల్గా ఉండాలి, టాస్క్లు ఆడాలి, గేమ్లు ఆడాలి, బిగ్ బాస్ గురించి తెలుసుకొని అందరూ వస్తారంట అన్న. నాకు శివాజీ అన్న అన్నారు బస్లోని, నువ్వేమి తెలుసుకోకుండా అసలు ఏమి నీకు ఐడియా లేదు, ప్లేన్ హార్ట్ వెళ్ళావురా, ప్లేన్ హార్ట్ వచ్చావు అని అన్నారు. నిజంగా నాకు అసలు ఏమి తెలియదు అని నేను మీకు వీకెండ్ ఎపిసోడ్లే నేను చూసేవాడిని. అదేంటి దాంట్లో టాస్క్లు రావు, గేమ్స్ ఏమి ఉండవు. అండ్ మిమ్మల్ని ఇందాక స్టార్టింగ్లో మిమ్మల్ని అడిగినప్పుడు ఎవరితోనైనా బాండ్ కుదిరిందా అంటే బర్నీ గారితో అన్న. కానీ కొంతమంది బర్నీ గారు మిమ్మల్ని వాడుకున్నారు, సర్వైవ్ అవ్వడం కోసం సుమన్ అన్నతో ఉన్నాడు అని కొంతమంది అన్నారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? 100% నేను చేయను అలాగా. ఎందుకు? ఎందుకంటే మా బౌండింగ్ అది ఫస్ట్ నుంచి డే 1 నుంచి అలాగే ఉండేది. మాకు ఎవరు సపోర్ట్ లేరన్న. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను బన్నాన్ని కలిసి ఉండేవాడిని. బన్నాన్న ఒకటే అనేవారు, ఎంతో ప్రెషర్ ఉండేది, ఎంతో ప్రెషర్ ఉంటుంది, నిన్ను ఒక్కసారి అక్ చేసుకుంటే మొత్తం మర్చిపోతున్నాను సుమనన్న అని అన్నారు. అవును. కానీ బర్నీ గారే మీకు మంచి సపోర్ట్ చేసింది, ఇది చేసింది సపోర్ట్ తెలుసు, అందరికీ తెలుసు అన్న. చాలా వరకు ఆ టబ్ టాస్క్ కానీ నాది తనుజది ఎంత సపోర్ట్, ఎవరు సపోర్ట్ చేశారు అన్న నాకు అక్కడ? బన్నాను ఒక్కడే సపోర్ట్ చేశారు. అందరినీ అడిగితే అందరూ చెప్తున్నారు. అప్పుడు బాధ అనిపించింది అన్న, నాకు చాలా బాధ అనిపించింది. అంతమంది ఉన్న తనుజ చేయమంటుంది అని. ఓకే, అప్పుడు కొంచెం చాలా బాధ అనిపించింది అన్న నాకు. ఓకే, ఇలాగ ఉంటుందా ఇలాగా అని. జనాలందరూ ఒకటి ఇదిలో ఉన్నారు, తనుజకి ఎక్కడో ఫేవర్ జరుగుతుంది అని చెప్పి బయట అందరూ మాట్లాడుకుంటారు. దాన్ని మీరేమంటారు? బయటకు వచ్చి చూసారు కదా, అవునా? మీరు విన్నారు అది? విన్నాను అన్నది, విన్నాను. తనకు ఫేవర్ అవుతుంది అని అంటే అలాగానే మనం అనుకోలేము అన్న, మనకి తెలియదు అది. అంటే లోపల ఎలా ఉంది తనుజ అని? తను ఏమన్నా హ్యాపీగా ఉంది, 24/7 చూస్తున్నాను, హ్యాపీగా నవ్వుతుంది, మంచి గేమ్లు ఆడుతుంది, టాస్క్ ఆడుతుంది. అంటే ఫేవర్ ఎక్కడైనా ఫేవరిజం చూపిస్తున్నట్టు ఉందా, అనిపించిందా అని? ఫేవర్ మీకేమన్నది అలాగనుకుంటే నేను 7th వీక్ వచ్చేస్తానా అని అన్నారు. 14th వీక్ వరకు నేను ఉన్నాను, నాకు ఫేవర్ చూపించారన్నా. అలాగనుకుంటే నేను టాప్ 5లో ఉంచేవారు. ఫేవర్ ఉందన్నా అంటే నా మీద లేదు, అది తన మీద ఉందా అని అంటారు. అడగండి, అంతే కదా? అవును. కానీ అదే చెప్తున్నాను, ఇందాక స్టార్టింగ్ చెప్పే కదన్నా, ఇప్పుడు మాట్లాడాలి సడన్గా ఇలా సైలెంట్గా ఇచ్చేస్తావు ఖర్చులకి. అదా ఇక్కడ ఏమనిపిస్తుంది అది వచ్చేస్తుంది. దాచుకో కదా, మనం దాచుకోరా? లేదన్నా, మీకు మామూలుగా ఫ్రీగా ఉంటుంది అన్న. మీరు లోపల ఉన్నప్పుడు ఒక వీడియో చూసాము, ఒకటి బాగా ఇది చేశారు.
సుమన్ అన్నకి చాలా అంటే నాకు చాలామంది చాలా కంపెనీస్ నాకు డబ్బులు ఇవ్వలేదు అని నేను చెప్పేది ఒకటి బాగా ఇది చేశాను. నిజంగా మీకు మీరు నార్మల్గా డబ్బుల కోసం ఎప్పుడు ఆశించరా, ఎప్పుడు అడగరా? అన్న అడుగుతానన్నా. ఇప్పుడు అన్న ఒకళ్ళు మనం ఒక కంపెనీ చేస్తాం, సమ్ అమౌంట్ మనం మాట్లాడుకుంటాం. ఫస్ట్ మీకు అడ్వాన్స్ ఇస్తారు, షూటింగ్ అయిపోయి సగం ఇస్తారు, డబ్బింగ్లో మీ ఇస్తారు. ఏంటంటే అన్న ఒక్కటి పాపం ఎందుకు వాళ్ళు ఇవ్వట్లేదు అంటే వాళ్ళ పొజిషన్ ఏంటో మనం మాట్లాడుకున్నది అందరికంటే ₹1 అయినా ₹10 అయినా మాట్లాడింది మనకి ఇస్తున్నారంటే వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అన్నది వాళ్ళ వైపు కూడా మనం ఒక్కసారి ఆలోచించాలన్న. నాది ఇంతేనన్న, నేను ఇలాగే ఉంటాను, నా మెంటాలిటీ ఇందా. అయ్యో వాళ్ళు ఇస్తానన్నది ఎందుకు ఇవ్వట్లేదు అన్నది కొంచెం అటేపు ఉండి, ఎందుకంటే తెలుస్తుంది మనకి కొంచెం మూవీస్ కొంచెం కష్టాల్లో కొంచెం లాస్లో ఉండి కొంచెం ఇది సర్లే మనకు భగవంతుడికి ఇంతవరకే ఉంది, ఫుల్ అనుకున్నది ఆఫే వచ్చింది, ఓకే హ్యాపీగా ఉంటే వాళ్ళకి తెలుసు కదన్న. మీ దగ్గర ఉన్నప్పుడు నాకు చేయండి సార్ అని అనేసి ఊరుకునేవాడిని అన్న. సుమన్ అన్న నువ్వు నార్మల్గా కథకి ఏదైనా ఒక స్టోరీకి అంటే నచ్చి చేస్తావా, లేకపోతే ఆఫర్ వచ్చేసింది అని ఏ సినిమా అయినా చేసేస్తావా అన్న? అసలు ఫస్ట్ నుంచి నాకు వచ్చిన సినిమాలన్నీ నా క్యారెక్టర్ కాదు, నా సీన్స్ చెప్పేవారు కాదు. స్పాట్లోకి వెళ్ళాకే నా కంటెంట్ కానీ నా డైలాగ్స్ కానీ అక్కడే నేను చూసుకునేవాడిని. ఎందుకంటే వీళ్ళందరూ డైరెక్టర్లు కానీ నేను ఇది మమ్మల్ని లైన్ చెప్పేవారు అన్న, స్టోరీ ఇది మీ హీరో ఫ్రెండ్ అని ఇలాగుంటుంది త్రూఅవుట్, ఫస్ట్ నుంచి హీరోకి సపోర్ట్ మీరే, అది ఆ కంటెంట్ మనకు చెప్పేవారు నాకు. దాన్ని నమ్మి నేను వెళ్ళేవాడిని అన్న. కథ ఏం వినేవాడు కాదు, లైన్ వరకు ఒక జస్ట్ పైన మీ క్యారెక్టర్ లా ఉంటుంది, ఇలాగ ఉంటుంది అంతేనా? అంతేనా? కానీ ఎప్పుడు డబ్బు ఏం మాట్లాడుకోరు? లేదన్నా, అంతే డైరెక్ట్గా వెళ్ళిపోవడం లేదు, మాట్లాడుకుని వెళ్తాం కదా. అంటే మీకంటే మేనేజర్లు అవన్నీ మెయింటైన్ చేస్తారా అన్న? మేనేజర్ చేసేవారు, అందుకే నాకు ఈ ప్రాసెసింగ్ తెలియదు. అంత మేనేజర్లే మాట్లాడేవారు అన్న. మేనేజర్ మాట్లాడుకునేవారు, మేనేజర్ అమ్మ పలానా రేపు ఈ షూటింగ్ అమ్మ పలానా లొకేషన్, ఆ మేనేజర్ మీకు కాంటాక్ట్ అవుతారు అని మేనేజర్ చెప్పేవారు. ఇంకా ఆ కంపెనీ నుంచి మేనేజర్ ఫోన్ చేసి సరే రేపు ఇలాగా ఈ షూటింగ్ ఇది పలానా టైం అని చెప్పేవారు అన్న. సూపర్ అన్న. నార్మల్గా సుమన్ అన్న హౌస్లో చాలా నెమ్మదిగా, మైక్ ఉన్నా కూడా సైలెంట్గా గుసగుసలు ఎందుకన్నా? నార్మల్గా అన్న గుసగుసలు కాదన్న, అది నాది బండనే వస్తుంది. ఆ గుసగుసలు కూడా ఊరికి నవ్వుకుంటూ ఉంటా ఉన్నా, ఏదో ఫన్ లాగా కొంచెం నాన్ వెజ్ జోక్స్ అనుకోండి ఇంచుమించు అంతే. అది ఎందుకు మైక్ అని. ఇంకా నయమన్నా ఆ గుసగుసలు తను జమించి పిసపిసలు అని అనేది, అది పిసపిసలు కాదమ్మా, గుసగుసలు. అరే మీరు కంటి సైగతో మాట్లాడేవాళ్ళు కదా, నేను చూసేవాడిని కొన్ని సిచ్యువేషన్స్ ఇలా చూసి ఇలా ఎక్స్ప్రెషన్స్తో మాట్లాడేసుకునేవాళ్ళు. అవునా? ఎవరితో ఆ ఎక్స్ప్రెషన్ మాటలు ఎవరెవరితో మాట్లాడేవాడు అన్న? అందరికీ అర్థమైపోయింది. అందరూ ఒకటే అనేవారు, సుమన్ మాట్లాడక్కర్లేదు, కళ్ళల్లో తెలిసిపోతుంది. ఎక్స్ప్రెషన్ అన్న, ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తావు, ఇలా చూసి అంటావు అంతే, అది అర్థమైపోతుంది అన్న. అందరూ అదే అనేవారు, తొలిదో కానీ అందరూ అనేవారు, అన్న కంటితో చెప్పేస్తున్నాడు ఈ ఎక్స్ప్రెషన్, ఇది వద్దు ఆ కావాలి అన్నట్లు. ఇంకోటి సుమన్ అన్న పిరికి వాళ్ళు, ధైర్యం లేదు అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? హౌస్లో, బిగ్ బాస్ హౌస్లో మీకు అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? పిరికివాడు ధైర్యం లేదు అని అన్నవాడు 97 రోజులు హౌస్లో ఉండలేడు అన్న. పాయింట్ మీరే చెప్పండి, పిరికివాడినా లేదు ఇంకోటి లేదు అన్నారు, ధైర్యం లేదు అన్నవాడు బిగ్ బాస్ హౌస్లో 97 days ఉండలేడు. మీరే చెప్పండి, పిరికివాడా ధైర్యం లేదా? ఇప్పుడు సంజన గారు బయటకు వస్తే ర్యాప్ మెయింటైన్ చేస్తారా? ఉట్టి సంజన గారే కాదన్నా, మొత్తం 23 మంది, టోటల్ 5 members ఉన్నారు. మొత్తం బయట ఎవరెవరు ఉన్నారో ఈ 3-4 రోజులు అందరితోని కవర్ చేసి అందరితోనే మాట్లాడుతున్నానన్నా. కొంతమంది వాళ్ళే చేశారు, నేను అందరికీ, నాకు ఎవరు చేయలేదు, నేను అందరికీ ఫోన్ చేసి అందరితో ఇప్పటి వరకు నేను మాట్లాడాను, అందరితో నేను మాట్లాడాను. అంటే ఎందుకు అడిగానంటే ఆ సిచ్యువేషన్ సంజనతో తప్ప మిగతా హౌస్ మేట్స్ అందరికీ సుమన్ అన్న అంటే అయ్యో సుమన్ అన్న అన్నట్టు సిచ్యువేషన్ ఉండేది.
ఓన్లీ సంజన గారికి తప్ప. అంటే మిగతా హౌస్మేట్స్ దగ్గర మీరు అలా ఉన్నారా? సంజన దగ్గరికి అలా అది సెట్ అవ్వలేదా అని అంటే? మీరు అలాగంటే నేను ఒకటే చెప్తా. 13th వీక్ మాకు ఒక టాస్క్ ఉంది, టీమ్ టాస్క్. అది నా పాయింట్స్, నా స్కోరింగ్ సంజన గారికి ఇచ్చేసాను నేను. అవును, నాకు అలాగే లేదన్నా. నేను ఆవిడకి ఎందుకు ఇచ్చాను? మా బండి కోవచ్చు కదా. లేదు, నాకు అలా లేదు. నేను అందరితోని బాగుంటానన్న, అందరూ నాతో బాగుంటారన్న. అలాగే ఆ సిచ్యువేషన్, ఆ టాస్క్ వల్ల కొంచెం అలాగా చేశారు తప్ప ఆవిడకి నా మీద కోపం లేదు, నాకు ఆవిడ మీద కోపం లేదన్న. ఇప్పుడు మన ఇద్దరం గుసగుసలు ఆడదామా అన్న? ఎంత వచ్చిందన్న బిగ్ బాస్ నుంచి? అన్న మైకును కెమెరా ఆఫ్ చేస్తే ఇలాగే ఉంటది అన్న, ఇలాగే ఉంటది. మరి నన్ను అలాగే నవ్వేవాడు. మొత్తం బెడ్షీట్ కప్పుకొని సొమ్మనన్న నన్ను పాడు చేసేస్తున్నాను నువ్వు. కానీ హ్యాపీగా పేమెంట్ అన్న, పేమెంట్ కంటే ఎక్కువ సక్సెస్ హ్యాపీ అన్న. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మళ్ళీ ప్రభంజనం కనబడుతున్నాడు. ఒకటి ప్రభంజనం, సుమంజడి ప్రభంజనం కనబడుతుందన్న. ఇక నాకు ఈ అవకాశం వచ్చింది, దీన్ని నిజంగా నేను నిలబెట్టుకుంటాను అన్నది. పక్క నిలబెట్టుకోవాలి. యాక్చువల్లీ మీరు హౌస్లో ఉన్నప్పుడు మీ గురుగారు ఒకటి ఇది చెప్పారన్న, ఆయన గురించి సపరేట్ ఒక రూమ్ తీసుకొని ఒక రూమ్ పెట్టి ఇంట్లో ఆ రూమ్లో ఆయన ఫోటో పెట్టి అలా ఒక రూమ్ని వదిలేశారని. నేను నిజమా? నిజమన్నా. ఫస్ట్ తేజ అన్న, ఈరోజు నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నానంటే మా గురుగారు వల్ల, మా తేజ గారి వల్ల. ఎందుకంటే నాకు అతను ఫస్ట్ సినిమా ఇచ్చారు అవకాశం, అది హిట్ ఇచ్చారు. అలా కంటిన్యూ ఈరోజు ఇండస్ట్రీలో అంటే తేజ గారి వల్ల అతనికి నేను ఏదో ఒకటి చేయాలి. ఏ రూపంగా నేను ఏం చేయగలను అంటే యాక్చువల్లీ గోపురేషానికి పిలిచాను అన్న, ఇంటి గోపురేషానికి. అది నాది డూప్లెక్స్ 5 bedrooms అన్న. అది వచ్చి తేజ గారు అన్నారు, ఇగో ఈ బెడ్రూమ్ నాది అని అన్నారు. 100% ఫిక్స్ సార్, అది మీదే ఇదే అని చెప్పి అప్పుడు తేజ గారి ఫొటోస్ కానీ నాకు జయం మూవీ నుంచి షీల్స్ వచ్చినవన్నీ ఆ రూమ్లో పెట్టి తేజ గారు బ్యానర్ కట్టి అన్ని పెట్టి అది ఉందన్న. అది అలా వదిలేస్తారా? అలా వదిలేసాం. మేము వచ్చి చూడొచ్చు అన్న? 100% అన్న. ఎప్పుడు కొన్నారన్న ఇల్లు? 2005 అన్న. కానీ మీరు నార్మల్ డబ్బును ఖర్చు పెట్టరు కదా, ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కదా అన్న. ఖర్చు పడితేనే మనకి ఇల్లు వచ్చిందన్న. సారీ అన్న, నేనే కెలుక్కొని మరి వేయించుకున్నాను. థ్యాంక్ యూ అన్న. మీకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావాలి. అండ్ అంటే మీరు ఇంకా 2-3 days 3-4 days అవుతుంది కాబట్టి మీరు ఇంకా చూడలేకపోతున్నారు. కానీ ఇంకా బయటికి వెళ్తే ఇంకా చాలా ఉంది. ఇంకా ఆ ప్రపంచం ఇంకా జనాల్లోకి మీకు సరిగ్గా ఇంకా కనెక్ట్ అవ్వట్లేదు. అంటే లైక్ ఎలా అంటే ఛాన్స్ రావట్లేదు, కలిసే ఛాన్స్ రావట్లేదు. కానీ చాలా ఉందన్న, చాలా సాధించుకున్నావు. చాలామంది ఆడియన్స్ని అరే సుమన్ అన్న, అరే మంచిగా ఉన్నాడు, అరే మంచి మనస్తత్వం అనే పేరునైతే మీరు సంపాదించుకున్నారు. ఇది తప్పకుండా ఇది మీ ఇండస్ట్రీకి మరొక కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. మంచి సినిమాలు చేయన్నా. ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది. యాక్చువల్లీ మనం తప్పకుండా ఇంకొక ఇండస్ట్రీ దాని గురించి మరి తప్పకుండా నాకు ఇంకొక ఇంటర్వ్యూ ఇస్తే, ఈ బిగ్ బాస్ కాబట్టి అండ్ మీకు కూడా ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇంకా నాకు చాలా మాట్లాడాలని ఉంది. ఎందుకంటే 100% అన్న, మీ దయ వల్ల ఒక మంచి సినిమా వచ్చి అది బ్లాక్ బస్టర్ అయ్యి ఆ టీంతోని మీరే మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. నేను తప్పకుండా అన్న, నాకేమైనా తెలిసినా కూడా ఎవరైనా సినిమా వాళ్ళు అడిగినా కూడా నేను మీ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను తప్పకుండా అన్న. మా టీములు కూడా మా శవానికి ఇవ్వండి అని చెప్తాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిగా ఎంజాయ్ చేసాం, చాలా మంచిగా మాట్లాడుకున్నాం. ఇంకా అదే ఏదైతే నేను చెప్పానో చేద్దాం. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ అన్న. మంచి సినిమాలతో ఇంకా మా తెలుగు ఆడియన్స్ని మంచిగా ఎంటర్టైన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. విష్ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ టాప్ 7. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఆడియన్స్, సోషల్ మీడియా మొత్తం అందరూ నన్ను సపోర్ట్ చేసినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ అన్న. మీ అందరి వల్లే నేను ఇక్కడ వరకు ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీకే థ్యాంక్ యూ అన్న, మమ్మల్ని అంత బాగా ఎంటర్టైన్ చేసినందుకు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDreamకి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.